కెఫేస్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేశారు. సిసిఎస్ కానీ లేకపోతే తెలంగాణ భవన్ ఇక్కడ నుంచి ట్రావెల్ వయా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వరకు కూడా రేడియేషన్ అంతా కూడా బ్లాక్ చేసిన పరిస్థితి. పోలీసులు అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భారీ ఉధృత వాతావరణం, బ్యారికేడ్స్ కూడా చర్చ ఏంటి అంటే దాదాపుగా అక్కడ ఏసీబీ కార్యాలయం దగ్గర కూడా కొంత వందల మంది పోలీసులు ఉన్నట్టుగా బార్కేడ్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం కనబడుతోంది. గతంలో కూడా సుమారుగా 7 గంటల పాటుగా విచారణ కొనసాగించింది కేటీఆర్ ని ఏసీబీ అధికారులు. ఈరోజు తాజాగా సుమారుగా సాయంత్రం వరకు అంటే ఒక 8-9 గంటల పాటుగా విచారణ జరిగే అవకాశం ఉంది. సో ఈ విచారణ చాలా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. అరెస్ట్ తాలూకు వాతావరణం కనబడుతోంది. బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది అనేటువంటిది కొద్దిమంది అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా క్లారిటీ లేదు అధికారికంగా. ఇప్పటికే 2 సార్లు విచారణ అయిపోయింది, ఇది 3వసారి కాబట్టి ఈరోజు ఆయనను లిఫ్ట్ చేసే అవకాశం ఉందనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. 5 గంటల తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టి డైరెక్ట్గా రిమాండ్కి పంపించే పరిస్థితి ఉంది అనేటువంటిది అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిచ్యువేషన్ని కూడా గమనిస్తూ ఉంది ప్రభుత్వం, ఏం జరుగుతుంది అనేటువంటి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్దగా చేరుకున్నారు. హరీష్ రావు కూడా బీఆర్ఎస్ భవన్లోనే ఉన్నారు. ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఎలాంటి మెసేజ్ ఉంది? ప్రస్తుతం మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం డీటెయిల్స్. దాదాపు అరెస్టు ఈరోజు 5 గంటల తర్వాత జడ్జి ముందు ప్రవేశపెడతారు, రిమాండ్కి పంపిస్తారనేటువంటిది అధికారులు లీక్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే కన్ఫర్మేషన్ లేదు. ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతా ఉన్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇలాంటి ముఖ్య నాయకులను అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఆయన మైండ్లో ఎప్పుడో ఉంది. సో మేము కూడా అనుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది అని అనుకుంటాం. దీంట్లో కొత్త ఏం లేదు. ఈయన ఈ ఫార్ములా కేసు ఎప్పుడైతే తీసిండో ఇది అరెస్ట్ చేయాలనేటువంటి కుట్రకోణంలో, ఇది ఇలా కుంభకోణం జరగలే, కాంగ్రెస్ పార్టీ కుట్రకోణం జరుగుతూ ఉన్నది. ఎక్కడ అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి, అది రాజకీయంగా వాడుకోవడానికి ఒక కుట్ర చేస్తున్నట్టుగా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక హామీలు ఇచ్చిండ్రు, అనేక వాగ్దానాలు చేసిండ్రు. 420 హామీలు, 6 గ్యారంటీలు, రుణమాఫీ అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు. ఇవన్నీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, అగ్రనాయకత్వం వీటిని ప్రశ్నిస్తూ ఉన్నదో, వీటి మీద ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నదో, ఈ నిలదీయడానికి వాళ్ళు రాజకీయంగా తట్టుకోలేక, రాజకీయంగా సమాధానాలు చెప్పుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెట్టి జైల్లోకి పెట్టాలనేటువంటి కుట్ర చాలా స్పష్టంగా అర్థమవుతాం అంటారు. కక్ష అంటారు మీరు ఎర్రోల శ్రీనివాస్ గారు. గతంలో రేవంత్ రెడ్డిని జైల్లో పంపినటువంటి పరిస్థితి, పదే ముఖ్యమంత్రి కొన్ని సందర్భాలు చెప్తున్నారు, డిటెన్షన్ సెల్లో పెట్టారు నన్ను, తీవ్రవాదులు నక్సల్స్ను పెట్టేటువంటి ప్రమాదకరమైన నేరస్తులు ఉండేటువంటి డిటెన్షన్ సెల్లో పెట్టారనేటువంటి ఆయన స్టేట్మెంట్. సో దానికి కౌంటర్గా కేటీఆర్ని కూడా అరెస్ట్ చేస్తే కాస్త అట్లా చూడాలండి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అయ్యారో చాలా క్లియర్గా తెలుసు, ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు ఈ ఫార్ములా రేస్ కేసులో అసలు ఎక్కడ రూపాయి అవినీతి కరప్షన్ జరగలేదు. అవినీతి కరప్షన్ జరగని దాంట్లో కూడా అన్యాయంగా కేసులలో ఇరికించడానికి జరుగుతున్నటువంటి ఇది కుట్ర. ఈ కుట్ర మీరేమో చేసిన దానికి జైలుకు పోయినరు, ఈయన చెయ్యని వాటికి తెలంగాణ సమాజానికి ఒక గ్రీన్ సిటీని ఇవ్వాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడం వల్ల తెలంగాణ సమాజం, హైదరాబాదు, జిహెచ్ఎంసీ లాంటి ప్రాంతాలు సస్యశ్యామలంతో పాటు గ్రీన్ సిటీగా ఉండాలి, పొల్యూషన్ లేకుండా ఉండాలనేటువంటి ఆలోచన మేము చేసినాం. మీరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి, లేకుంటే ఇండ్ల మీద డ్రోన్లు ఎగరవేసిన కేసులలో మీరు పోయినారు. వీటికి వాటికి చాలా తేడా ఉంది కదా. డెఫినెట్గా కుట్ర, కక్షనే ఇవి రెండు. మీరు అన్నటువంటి మాటలకు అక్రమంగా అరెస్ట్ చేయాలన్నటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది, మళ్ళీ అరెస్ట్ చేసిందనేటువంటి కుట్ర తీసుకోవాలన్నటువంటి కక్ష కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవి రెండు ఉద్దేశాలతోనే ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఇది కుట్ర ఏదైతే కనబడుతుందో డైవర్ట్ పాలిటిక్స్ కనబడుతూ ఉంది. ఎప్పుడైనా డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఈ 18 నెలలు కాలం గడిపినరు. భవిష్యత్తులో కూడా
వాళ్ళ పార్టీ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో సమాధానం చెప్పలేకపోతారో ఆ సమాధానం చెప్పలేనప్పుడు ఇలాంటి కేసులన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చి అరెస్ట్ చేసి గతంలో హరీష్ రావు పైన కానీ కేటీఆర్ పైన కానీ కేసులు నమోదవుతున్నాయి. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. హరీష్ రావు పైన కూడా నమోదైంది. కేటీఆర్ పైన లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి విషయం, ఇప్పుడు ఫార్ములా ఈ కేసు అని, తర్వాత డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసు అని, ఇంట్లో పార్టీ లిక్కర్ పార్టీ అని, ఇలా అనేక కేసులు నమోదయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా అరెస్ట్ కాలేదు. ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఎన్ని కేసులు పెట్టినా మీరు ఎంత అక్రమంగా నిర్బంధించి అరెస్టులు చేసినా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భయపడదు. ఎందుకంటే అరెస్టులతోని నిర్బంధాలతోని తెలంగాణ తీసుకొచ్చుకున్నాం, జైళ్ల పాలై తెలంగాణ తెచ్చినాం. ఈ జైళ్ల పాలు ఉద్యమాలు లేదంటే కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొత్త కాదు. మీరు డెఫినెట్గా అధికారంలోకి వచ్చిన నాడే మొదటి సంతకం పెట్టినవో లేదో కానీ వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఇలా డెఫినెట్గా మేము అనుకుంటా ఉన్నాము. అక్రమ కేసులు పెడతాడు, అక్రమంగా అరెస్టులు చేస్తాడు, అక్రమంగా జైల్లో పెడతాడు అనే సంగతి మాకు తెలుసు. కానీ మేము వీటికి భయపడము. ఇవి కొత్త కాదు. అనేక కేసులు, అనేక అక్రమ నిర్బంధాల వల్ల రాష్ట్రాన్ని సాధించినాము. ఆ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర మాకున్నది. రాష్ట్రం కోసము రాజీనామాలు చేయమంటే పారిపోయినటువంటి చరిత్ర మీకున్నది. కాబట్టి మీకు మాకు చాలా తేడా ఉన్నది. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఇది అక్రమ కేసులా లేకుంటే నిజమైనటువంటి కేసులా, ఇవి నిలబడేటువంటి కేసులా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు కేసీఆర్ గారిని తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు 60 సంవత్సరాల 40 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది, 20 సంవత్సరాలు తెలుగుదేశం పాలించింది. ఇక్కడ సాగునీళ్ళు తాగునీళ్లకు ఇలా అరకొరమైనటువంటి పరిస్థితులు ఉంటే 10 సంవత్సరాల లక్షల ఎకరాలకు నీళ్ళు అందించినటువంటి కేసీఆర్కు కాళేశ్వరం అక్రమ కాళేశ్వరం అవినీతి జరిగింది. ఇలా 1,00,000 కోట్లు తిన్నారని చెప్పేసి 94 కోట్ల ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు తిన్నారని ప్రచారం చేసి దాంట్లో నోటీసులు ఇచ్చారు. దాంట్లో కూడా ఏం తేలది, ఓన్లీ టైంపాస్ కేసు. అదేవిధంగా హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చిండ్రు. ఇలా ఈ ఫార్ములా కేసులో కూడా కేటీఆర్ గారు గ్రీన్ సిటీగా ఉంచాలి, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, ఇలా పొల్యూషన్ లేని సిటీని తెలంగాణను భారతదేశంలో ఒక ముఖచిత్రంగా ఉంచాలన్నటువంటి ఉద్దేశంతో కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే వాటిలో నోటీసులు ఇచ్చి ఎక్కడ దొరుకుతలే వీళ్ళకు ఏదో ఒక దాంట్లో ఇరికిచ్చి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని కేసులలో పెట్టి జైల్లో పెట్టాలన్నది ఆయన యొక్క ఫార్ములా, అసలు ఫార్ములా అది. కాబట్టి మేము భయపడం. ఇవి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధించినా ప్రజలు నికార్సుగా నిలబడ్డారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నిలబడ్డారు. ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. చేసిన హామీలను అమలు పరచడం చేతగాక ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్ కార్యాలయానికి చేరుకున్నారు. పక్కనే సిసిఎస్ కమాండ్ కంట్రోల్ ఉండడంతో కూడా కాస్త ఆందోళన ఉంది. మొత్తం బారికేడ్స్ పెట్టి ఆపేశారు. కొద్దిసేపు గేట్ కూడా క్లోజ్ చేశారు. ముందున్నటువంటి హోటల్స్, షాప్స్ అన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఇన్సైడ్ లోపల ఎలా ఉందో చూద్దాం. పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళంతా కూడా స్లోగన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా అక్రమ అరెస్టులకు భయపడలేదంటూ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి రీచ్ అయింది మొదటిసారి. ఈరోజు అరెస్ట్ ఉండే సిచ్యువేషన్ ఉంది అనేటువంటి దానిపైనే పార్టీలో చర్చ కొనసాగుతుంది. చూస్తూ ఉన్నాం. వివిధ నియోజకవర్గం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఈరోజు సాయంత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉందనేటువంటిది లీక్ ఇచ్చే ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ గారు ఏం చెప్తారు? అంటే ఇది దారుణం అండి. దీంట్లో ఏం లేకున్నా కానీ ఉద్దేశపూర్వకంగా ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేసే ప్రయత్నం, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి ప్రయత్నం జరగకుండా, ప్రశ్నించేటువంటి వాళ్ళను ప్రశ్నించకుండా ప్రతిపక్ష నాయకులను కేసీఆర్ గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, హరీష్ రావు గారిని కావచ్చు ఇలా నిరోధించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ఏదైతే ఈ కార్ రేజ్ ఏదైతే ఉందో దీంట్లో ఏం జరగకుండా ఏదో జరిగినట్టుగా సిబిఐ వాళ్ళను మరి పురికొల్పి మరి ఇదివరకు కూడా పిలవడం జరిగింది. పిలిచినప్పుడు కూడా అనేక విషయాలు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇందులో ఏం లేదని తెలిసి కూడా కేసు బనాయించి మీరన్నట్టుగా మరి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఇది మాత్రం దారుణం. ఇది ఎవరు ప్రజలు క్షమించరు, సహించరు. ఇందులో ఏమి లేదని కూడా అందరికీ తెలుసు. ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం
ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే తెలంగాణ ప్రజానికం కానీ చూస్తూ ఊరుకోరు. ఇది మంచిది కాదు, రాజకీయాలలో ఇటువంటి దుర్మార్గమైన ప్రయత్నం కూడా మంచిది కాదని దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఈ నోటీసులు ఇవ్వడం కానీ, ఇలా సిబిఐ పిలవడం కానీ, అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం కానీ, హరాస్మెంట్ చేసే ప్రయత్నం చేయడం కానీ ఇది మంచిది కాదు రాజకీయాలు. చూస్తారు ఉన్నటువంటి సిచ్యువేషన్ కార్యకర్తలు నాయకులు రీచ్ అయ్యారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఏసీబీ అధికారులు పిలుస్తున్నారన్నప్పుడే కొంత ఆసక్తి రేపుతోంది. అసలు ఆల్రెడీ ఇప్పటికే అటు ఈడీ అధికారులు విచారించారు, ఏసీబీ విచారించింది, అటు బిఎల్ఎన్ రెడ్డిని, ఆ తర్వాత